హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మనకు ఈ 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం ఉంటుంది. అలాగే మీరు ఈ ప్రూఫ్స్ని 2 రకాలుగా కూడా చూపించవచ్చు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీలో మహిళల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉండబోయే కొత్త పథకం శ్రీశక్తి ఉచిత బస్సు పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ఉండవల్లిలో ఓ మహిళకు 0 ఫేర్ టికెట్ అందించి వారితో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు స్వయంగా ప్రయాణించడం ద్వారా ఈ స్కీము ప్రారంభమైంది. ఈ పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ పథకం వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు 1942 కోట్ల భారం పడనుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, గరుడ ఏసీ, ప్యాకేజీ టూర్ బస్సులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ అమలు కాదు. మహిళలు ఈ పథకం కింద ప్రయాణించాలంటే ఆధార్ ఫోటో కాపీ మాత్రమే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా చూపించడానికి అనుమతి ఇచ్చారు. సాఫ్ట్ కాపీ అంటే మీ మొబైల్లో మీ ఆధార్ కార్డు ఫోటో చూపించినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.